స్పీకర్ గారు ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఎప్పుడు మంత్రి అయ్యాడు? దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఏ రోజు కూడా ఒక మచ్చలేని వ్యక్తి. ఆయన గురించి నువ్వు మాట్లాడతావు. నీకు ఆయన్ని ఎదుర్కొనే సత్తా ఉంటే ఆయన చైర్లో ఉన్నప్పుడు ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్ళొచ్చాను, అక్కడ మాట్లాడు. ఆయన చైర్లో ఉన్నప్పుడు నీకు నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ పైన చిత్తశుద్ధి ఉంటే, ఈ మెడికల్ కాలేజీ పైన చిత్తశుద్ధి ఉంటే ఒక్కరోజు స్పెషల్గా అసెంబ్లీని పెట్టమని చెప్పేసి స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. నువ్వు వెళ్ళి మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకంతా కూడా నిజాలు తెలుస్తాయి. నువ్వు చెప్పేది వాస్తవమా, నువ్వు చెప్పేది నిజమా, ఇవన్నీ వివరించు. దానికి సమాధానం చెప్పేదానికి ప్రభుత్వము స్పీకర్ గారు ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానంలో నువ్వేం చేశావు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని పైన డిబేట్ పెడదామా? పోయిన నీ 5 సంవత్సరాల కాలంలో విద్యా విధానం ఎట్లుంది, ఇప్పుడు ఎలా ఉంది, 14-19లో ఏ విధంగా ఉండిందో ఒకసారి డిబేట్ పెట్టడానికి రెడీగా. ఏ సబ్జెక్ట్లో డిబేట్ పెడదాం? ఫైనాన్స్ పైన పెడదామా, ఇరిగేషన్ పైన పెడదామా? ఒక్కొక్క సబ్జెక్టు నువ్వు చెప్పు, అసెంబ్లీలో మాట్లాడు. నీ ప్రజల తరఫున అసెంబ్లీని ఫేస్ చేయలేని ప్రతిపక్ష నాయకుడిని మనం ఈ దేశంలో ఎక్కడన్నా చూసామా?